హాయ్ అండి. ఈరోజు చికెన్ కాంబినేషన్లో గారెలు టేస్టీగా ఉంటాయి. ఎలా చేయాలో చూద్దాం. ముందు 1 కేజీ మినపప్పుని తీసుకోవాలి. నైటు నానపెట్టుకొని ఉంచుకోవాలి. అవి నైట్ నానితేనే మనకి గారెలు బాగా రావడానికి యూజ్ అవుతాయి అన్నమాట. అలా ఉదయాన్నే లేవగానే 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఇలా వడగంట ఉంటుంది కదండి, ఆ గెరటితో తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. నీళ్ళు లేకుండా వేసుకోవాలండి. నీళ్ళు ఉంటే మనము అవి వేసేటప్పుడు పిండి అనేది మనకు పర్ఫెక్ట్గా రాదు. అందుకని ముందుగా గట్టిగా వడగట్టుకొని ఉంచుకోవాలి. ఒక బౌల్లో వేసుకొని కొంచెం బరగ్గా ఉండాలని, మరి మెత్తగా అవసరం లేదు. వేసుకొని పిండి మొత్తం బౌల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగా మనం కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, అంటే ముక్కలుగా తగిలితే పిల్లలు అనేవాళ్ళు తినరు కదండి. అందుకనేసి కొంచెం మిక్సీలో వేసుకొని కలుపుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం సోడా ఉప్పు వేసుకోవాలండి. టేబుల్ స్పూన్ అంత వేసుకుంటే సరిపోతుంది. అది కొంచెం వేసుకుంటేనే గారెలు కూడా బాగా క్రిస్పీగా వస్తాయి, బాగా టేస్టీగా ఉంటాయి. అలా వేసుకొని మొత్తము బాగా కలిపి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. మనం డీప్ ఫ్రై కోసం స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత గారెలను ఇలా ఒక కవర్ తీసుకొని ఆ కవర్ మీద ఇట్లా లైట్గా అద్దుకొని మధ్యలో చుక్క పెట్టుకొని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క గారెను ఆయిల్లో వేసుకోవాలి. మనం సోడా ఉప్పు వేసాం కదండి లైట్గా, అది దానివల్ల కొంచెం బాగా క్రిస్పీగా వస్తాయండి. ఇంకా చికెన్తో నంచుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అలా బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత తిరగేసుకోవాలి. గోల్డెన్ షేప్ అంటే గోల్డెన్ కలర్లో రావాలన్నమాట. అలా వచ్చిన తర్వాత 2 వైపులా బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. మాడిపోకుండా సన్నమాట మీడియం సైజులో పెట్టుకొని గారెలు అనేవి బాగా కుక్ చేసుకోవాలి. చికెన్తో నంచుకుంటే సూపర్